హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈ తెలంగాణలో కవిత పార్టీ పెడుతుందా, ఎప్పుడు ప్రకటిస్తుంది? కవిత వస్తుంది అనే విషయం ఆల్రెడీ దీని గురించి మీరు చాలా మందికి చెప్పి ఉన్నారు. అది ఆల్రెడీ వాళ్ళు చూసి నిజమే కదా అని మళ్ళీ మీ దగ్గరకు వచ్చారు. ఎనీవే మనం మళ్ళీ ఆ టాపిక్లోకి దిగుదాం, పర్వాలేదు, కాసేపు ఈత కొట్టొద్దాం ఈ టాపిక్లో. అయితే ఇప్పుడు ఒక డౌట్ ఏంటంటే, ఏపీలో చెల్లి, తెలంగాణలో చెల్లి, ఈ చెల్లి కుటుంబ బాధ్యతలు తల మీద తీసుకుంటుందా, అన్నని నాన్నని ఈ చెల్లె కాపాడుతుందా అని కొంతమంది అంటున్నారు. ఈ వర్షంలో మనం ఏమన్నా ఎలా ఉంటుందని ఏమన్నా చెప్పగలరా? రాజకీయాల్లో ఇంతకుముందు చెప్పా, శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. పదవీకాంక్ష ఒక్కసారి తలకెక్కితే అది దిగదు, అది తీసుకొని పోతుంది. ఏకంగా పదవితోనన్నా తీసుకుపోతుంది, మాజీగాన్న తీసుకుపోతుంది, కానీ చచ్చినా దిగదు. అది ఆ విధానం దిగదు. అయితే ఇక్కడ నువ్వు చెప్పినట్టుగా అక్కడ చెల్లి ఇక్కడ చెల్లి అంటున్నావు కదమ్మా. రేపటి రోజున వైసీపీ, కాంగ్రెస్, తర్వాత అదేంటి సిపిఐ, సిపిఎం మిత్రపక్షాలన్నీ ఒక కూటమిగా ఏర్పడితే, ఇప్పుడు ఆనాడు నరేంద్ర మోడీని దుమ్మెత్తిపోశారు తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు దుమ్మెత్తిపోశారు. మామూలుగా కాదు, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరాహార దీక్షలాగా కూర్చొని విపరీతంగా దుమ్మెత్తిపోశారు. అవునా? మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? బాబు మీ పాదాలే మాకు రక్ష. అంతే. సో అలాగే ఇప్పుడు ఏదైతే శత్రుత్వ భావంతో నడుస్తోందో, రేపటి రోజున సమన్వయకర్తల వల్ల, సమవర్తీల వల్ల అన్నా చెల్లెళ్ళు ఎందుకు కలుసుకోకూడదు? ఇప్పుడు కాకపోతే 2 ఏళ్ళు, కాకపోతే 3 ఏళ్ళు ఎందుకు కలుసుకోకూడదు? ఇవాళ మన కళ్యాణ బాబు డిప్యూటీ సీఎం, అనితమ్మ హోమ్ మినిస్టరు, రేపు జగన్ సీఎము, షర్మిల హోమ్ మినిస్టరు ఎందుకు కాకూడదు? ఎందుకు కాకూడదు అంటారు? ఎందుకు కాకూడదు? ఎందుకు కాకూడదు? రాజకీయాల్లో ఏమవుతుందంటేనమ్మా, బలం కోసం ఏమైనా జరుగుతుంది. ఆ బలం కావాలి అని అనుకున్నప్పుడు బావా బావా అని కౌగిలించుకుంటారు. అన్నా చెల్లి అని కౌగిలించుకోకూడదా? కాబట్టి ఇట్లాంటివి రాజకీయంలో జరిగి తీరుతాయి. అమ్మ, నేను ఎప్పటి నుంచి చూస్తూ వస్తున్నాను ఇవన్నీ, నాకు తెలియందా? ఎందుకంటే రాజకీయపరమైనటువంటి విధానంలో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి నేను, రోసయ్య గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2 పర్యాయాలు ప్రయాణం చేశాం. రోసయ్య గారు తలపండిన భీష్మ పితామహుడు, ఆయన ద్వారా నేను ఎన్ని తెలుసుకున్నాను. అవును. నేనేదో మామూలుగా 4 మాటలు మాట్లాడిన తర్వాత, అమ్మో పంతులు గారు నీ దగ్గర చాలా ఉందే విషయం అని అన్నారు. మామూలుగా ఒక స్నేహభావం అనుకోవచ్చు. అంటే వయసులో చాలా చిన్నవాడిని, ఆయన కురువృద్ధుడు, ఎన్ని చూసుంటాడు. అటువంటి మనిషి ద్వారా కొంత జ్ఞానాన్ని తెలుసుకోవడం తప్పు కాదని నేను మాటలో మాట కలిపిన తర్వాత, నేను చెప్పినవన్నీ అచ్చుకుద్దినట్టుగా ఎలా చెప్పావు నువ్వు, ఇదేగా చూడడం నేను అని అన్నారు. వారి అమీర్పేటలో వారి ఇంటికి నన్ను ఆహ్వానించి సముచిత సత్కారాన్ని ఇచ్చి ఎంత గౌరవించారో. వయసులో చిన్నవాడిని, అనుభవంలో చిన్నవాడిని, జ్ఞానంలో చిన్నవాడిని, అయినా నాకు అంతటి గౌరవాన్ని ఇచ్చారు ఆ మహానుభావుడు. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా అలానే సోమాజిగూడ సీఎం క్యాంప్ ఆఫీస్లో పిలిచి అలానే గౌరవించారు. సో ఇది వాళ్ళతో కలిసి చేసిన చర్చలో భాగం. అప్పుడు వాళ్ళ ద్వారానే నాకు కొన్ని తెలిసాయి. రాజకీయ పరంగా కొన్ని తెలుసుకోవడం తప్పేం లేదు కదా. సో ఇప్పుడు అక్కడ చెల్లి అన్న కొట్టుకుంటున్నారు, కరెక్టే. రేపు అమ్మ ఇద్దరిని కలపకూడదని ఏమైనా రూల్ ఉందా? అరే ఎందుకురా మీ నాయన పరువు తీయకండ్రా, చక్కగా కలిసి ముందుకెళ్ళండ్రా అంటే, అలాగే అమ్మ అని ఒక్క మాట అంటే, షర్మిల కొడుకుని జగన్ ఆపేశాడు, వీళ్ళకి తెలుసా? ఎంత తప్పమ్మా. ఇప్పుడు ఏదో వచ్చారు, నిజంగా రాజకీయ రంగ ప్రవేశం చేస్తే మంచిదే, తప్పేం లేదు కదా. అరే బొడ్డూడని బుడ్డ వెదవల మంత్రులైతే ఇక్కడ నిన్నగాక మొన్న ఎన్నికల్లో గెలిచి వాళ్ళ మంత్రులు అయిపోయారు. ఏం తెలుసు? ఐఏఎస్లు ఐపీఎస్లు లేకుండా ఎవరన్నా పరిపాలన చేయగలరా? ఎవరన్నా? నేను నేరుగా అడుగుతున్నా. 1 గంట, రోజు కాదు, 1 గంట ఐఏఎస్లు ఐపీఎస్లు మొత్తం అందరూ కూడా అలా పక్కకి జరిగితే ప్రభుత్వ పాలన జరుగుతుందా? ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ ధైర్యంతోనే కొత్తగా ఎమ్మెల్యే అయిన వాళ్ళు కూడా మంత్రులు అవుతున్నారు.
కేవలం అదే ధైర్యం అంతే. వాళ్ళు వచ్చేస్తారు. అంతే. మీరు మాటల్లో మాట షర్మిల గారి తనయుడు ఉమ్. రాజకీయ రంగ ప్రవేశం గురించి ఆయన పెట్టే See, ప్రశ్న లైక్ అవన్నీ కూడా ఎలాగూ వచ్చేస్తాయి. వస్తాడు, వచ్చే ఎన్నికల సమయానికి నిలబడతాడు, ముందుంటాడు, తన బాధ్యతగా తల్లికి తగ్గట్టుగా తను కొంత ముందుకు తీసుకెళ్తాడు, అందులో అనుమానం లేదు. కానీ ఇంకా సమయం ఉంది కదా, 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంది, తొందర ఎందుకు అని ఆలోచించకుండా ఇక్కడి నుంచి వీళ్ళు, అక్కడి నుంచి వాళ్ళు, అప్పుడే మొదలైపోయింది. బియ్యం లేదు, స్టవ్ లేదు, ఏమీ లేదు, కానీ బిర్యానీ వండేస్తున్నారు. అన్నం సంగతి దేవుడికి ఎరుక. అట్లా తయారైంది రాజకీయం. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి విధానంలో ఇప్పుడు ఉన్న కూటమి ఒకానొక నాడు బద్ధ శత్రువులు కదా. ఇప్పుడు ఉన్న బద్ధ శత్రువులు రేపటి రోజున కూటమి ఎందుకు కాకూడదు? మంచి ప్రశ్నే. ఈ ప్రశ్న గుర్రం ఎగరావచ్చు కదా. కాబట్టి మనం ఆ సమయం వచ్చినప్పుడు నేను గుర్తుంటే తప్పకుండా రండి, అప్పుడు జరగబోయే ఫలితమే చెప్తా తప్పకుండా. ఏమ్మా? సో ఇక్కడికి వద్దాం, తెలంగాణ. నేను ఆనాడే చెప్పా, ఎవరు ఎన్నన్నా కవితమ్మ బయటికి వస్తుంది, తప్పదు, వచ్చి తీరుతుంది, తన ప్రాభవం మొదలవుతుంది, తన ఉనికిని చూపిస్తుంది, తండ్రికి వ్యతిరేకత కాదు ఆనాడే చెప్పా. ఇవాళ అదే జరిగింది కదా. సో ఇప్పుడు హరీష్ రావు కవితమ్మల మధ్య వచ్చిన ఈ గ్యాప్ అంటారో గొడవ అంటారో, టీ కప్పులో తుఫాను. సింపుల్, టీ కప్పులో తుఫాను. రేపటి రోజున తెలంగాణ సింహం, తెలంగాణ రాష్ట్ర నిర్ణయాన్ని తీసుకున్నటువంటి కేసీఆర్ బయటకు వచ్చి ఏయ్ అన్నాడంటే మొత్తం అంతా లైన్లో వచ్చి కూర్చుంటారు. కాకపోతే బిడ్డ ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నాడు, కొడుకుకి ఏమి సందేశాన్ని ఇవ్వాలో ఇచ్చాడు, హరీష్ రావుని ఏ రకంగా గౌరవించాలో ఆ రకంగానే ఉంచాడు. ఎవ్వరికీ ఇబ్బంది కలిగించే విధంగా తను మాట్లాడాల. ఎక్కడన్నా ఉందా? ఎక్కడన్నా కేసీఆర్ వచ్చి ఒకరిని తిట్టడం కానీ ఒకరిని అనడం కానీ జరిగిందా? లేదు. కాకపోతే కొంతమంది చోటా మోటా వాళ్ళు మాత్రం అనవసరంగా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అది పొరపాటు, అది తప్పు, అది తప్పు. వాళ్ళకేం సంబంధం అమ్మా? వాళ్ళని ఎందుకంటారు? వాళ్ళకేమంటారు? ఇప్పుడు ప్రతిపక్షం మీద పాలకపక్షం విరుచుకుపడాలి, పాలకపక్షం మీద ప్రతిపక్షం విరుచుకుపడాలి. ఈ రెండు అయి చావట్లా. ప్రతిపక్షంలోనే వీళ్ళకి పడట్లా, పాలకపక్షంలో వాళ్ళకి పడట్లా. వాళ్ళు వాళ్ళని టైమే దొరకట్లా, ఎవరిని వాళ్ళని సర్ది పెట్టుకోవడానికి. అవునా? కానీ కొంతమంది మాత్రం అనవసరంగా ప్రభుత్వ పక్షాన ఉన్నటువంటి నాయకుల్ని ఈ కుటుంబ రాజకీయాల్లోకి లాక్కొచ్చి స్వార్థపూరితమైన విధానంగా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడకుండా ఉంటే మంచిది, అంతే. కానీ చెల్లి వల్ల అన్నకి ప్రమాదం లేదు, తండ్రి వల్ల కొడుక్కి కూతురికి ప్రమాదం లేదు, తండ్రి ఆ కుటుంబం వల్ల హరీష్ రావుకి ప్రమాదం లేదు. రేపటి రోజున ఎన్నికల సమయానికి బయట నుంచి కవితమ్మ సపోర్ట్ ఇచ్చినా అనుమానం లేదు. తను 11-12 మంది ఎమ్మెల్యేలను నిలబెట్టి వాళ్ళని గెలిపించి తన బలం ఇది అని కీలకంగా మారిన ఆశ్చర్యం లేదు. కాబట్టి తనకు ఆ యోగ్యత ఉంది, యోగం ఉంది, ఇది జరిగి తీరుతుంది. సో అందరు చెప్పేది ఏంటి, వాళ్ళు కొట్టుకుంటున్నారు, వాళ్ళ లోపలే వచ్చాయని. దానికి మీరు క్వైట్ ఆపోజిట్ లో చెప్పారు. జరగబోయేది కూడా అమ్మ, ఇప్పుడు ఎవరు కొట్టుకోలేదమ్మా రాజకీయాల్లో, ఎవరు మాటలనుకోలేదు. ఇవాళ అందరూ కలిసే ఉన్నారుగా. అదే నిజం, అందరూ కలిసే ఉన్నారుగా. ఎవరన్నా ఏమైనా కత్తులు పెట్టి పొడుచుకుంటున్నారా? లేదుగా. అదే చెప్పారు, పొడుచుకుంటారు. ప్రభుత్వ పరిపాలన, ప్రభుత్వాన్ని నిర్మించడం కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి వెళ్ళరు. అమ్మ, 130 సీట్లు వచ్చిన టీడీపీ 21 సీట్లు వచ్చిన జనసేనతో కలిసి ప్రభుత్వాన్ని నిర్మించింది కదా. రేపు ప్రభుత్వ నిర్మాణానికి కావాల్సిన 10 సీట్లు ఏ పార్టీలో ఉన్నాయో చూడండి రా అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి ప్రభుత్వం నిర్మిస్తే చెప్పలేం కదా. కాబట్టి ఒక విషయాన్ని గ్రహించాలి, రాజకీయంలో ఇవాళ ఉన్న స్థితి ఎన్నికల సమయానికి ఉండదు. మార్పులు కాదు, ఉండదు. ఇవాళ ఉన్న స్థితి రేపు ఉండదు. ఎన్నికల సమయానికి నువ్వే ఆశ్చర్యపోతావు. వీళ్ళమ్మ గడుపు గాలమొన్న అన్ని తిట్టుకు చచ్చారు కదరా, కలిసి భోజనం చేయడం చూస్తావు నువ్వు. అందరూ అన్నీ అవుతాయి, నువ్వు చూస్తావు, అన్నీ ఏమీ తక్కువ లేదు.
ఖచ్చితంగా జరుగుతాయి అవన్నీ. 2 తెలుగు రాష్ట్రాల భోజనం అయిపోయింది. ఓకే. కలిసి విందన్నారు. మనకు కావాల్సిన ఈ టాపిక్ ఖచ్చితంగా ఆన్సర్ కూడా దొరికేసింది. నా భోజనం కూడా అయిపోయింది. ఖచ్చితంగా.